పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం దేవుని స్వరమును విన్నావా? దర్శన గ్రంథం 3:20 వినుము, నేను ద్వారము యొద్ద తలుపు తట్టుతున్నాను. ఎవరైతే నా స్వరమును ఆలకించి తలుపులు తెరుస్తారో వారితో కలిసి భుజిస్తాను, వసిస్తానని పలికిన దేవుడు. మొదటిలో ఆదాము దేవుని స్వరమును విని ఆనందించేవాడు. ఎప్పుడైతే పాపాన్ని కట్టుకున్నాడో దేవుని స్వరాన్ని విని భయపడడం మొదలుపెట్టాడు. అబ్రహాము దేవుని స్వరాన్ని విని తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రియులారా, నీ దేశాన్ని, నీ బంధువులని, నీ చుట్టుపక్కలని వదిలి నేను చూపు కానాను దేశం వెళ్ళు అని పలికగానే ఆ దేవుని యొక్క స్వరానికి విధేయించిన అబ్రహాము గొప్ప దీవెనకరంగా మారిపోయాడు. ఎంత దీవెనకరంగా అంటే, నిన్ను దీవించు వారిని నేను దీవింతును, నిన్ను శపించు వారిని నేను శపింతును అని పలికి ఉన్నారు. అందుకే జాతులకి తండ్రిగా మారిపోయాడు. ఎవరైతే దేవుని యొక్క స్వరాన్ని విని విధేయిస్తారో వాళ్ళ జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధత చూపిస్తాడు. మరి మన అనుదిన జీవితంలో దేవుని యొక్క స్వరానికి తగిన ప్రాముఖ్యతనిస్తున్నామా? ఇక మోషే చూసినట్లయితే మండుచున్న పొద నుండి దేవుని స్వరాన్ని విని దేవుని కొరకు మండడం మొదలుపెట్టాడు. అంటే దేవుని కొరకు ఆశకొని పని చేయడం మొదలుపెట్టాడు. ఆ దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత మోషే ఒక గొప్ప నాయకుడిగా తయారయ్యాడు. దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత జీవితమే మారిపోయింది. ప్రియులారా, అందుకొరకే పునీత పౌలుడు 2 కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో, మీలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. అవును ప్రియులారా, ఈరోజు మనం అనేక స్వరాలను వింటూ వెళ్తున్నాం. అనేక మంది మనతో మాట్లాడే వాళ్ళ స్వరాలు గుర్తుపెట్టగలుగుతున్నాం. కానీ మన అనుదిన జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలుగుతున్నామా? ఎవరెవరైతే దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలుగుతారో వాళ్ళు ధన్యులుగా నిలబడగలుగుతారు. ఎవరెవరైతే దేవుని యొక్క స్వరానికి విధేయత చూపిస్తారో వారి జీవితంలో గొప్ప నాయకులుగా నిలబడతారు. మోషే కానీ, అబ్రహాము కానీ, ఇక ప్రవక్త అయిన సమూయేలు చూసినట్లయితే చిన్ననాడే ఆయన దేవాలయములో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. సమూయేలుని ప్రభు పిలవడం మందస్సుము నుండి ఆ స్వరాన్ని విని మొదట ప్రవక్త అనుకొని వెళ్ళి అడిగితే ఆయన గుర్తించి చెబుతాడు, మాట్లాడము మహాప్రభు, నీ దాసుడు సిద్ధముగా ఉన్నాడు. కావున ప్రియులారా, సమూయేలు చిన్ననాటి నుండి దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత ఒక మహాప్రవక్తగా ఉండడం మనం చూస్తున్నాం సమూయేలు గ్రంథంలో. కాబట్టి ఈ అనుదిన జీవితంలో అనేక అలజడులు, అశాంతి, ఆందోళన మధ్యలో నడుస్తున్న మనం దేవుని యొక్క స్వరాన్ని వినడానికి తగిన సమయం కేటాయించగలుగుతున్నామా? దేవునితో సమయం గడపడానికి సిద్ధపడుతున్నామా? దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నామా? ఓ పక్క భూకంపాలు, ఓ పక్క రాజకీయ అనిశ్చిత, రకరకాలుగా లోకం శోధిస్తుంది. రకరకాలైన శోధనల మధ్యలో మానవుడు నడుస్తున్నాడు. వీటినన్నిటినీ చూసి భయపడుతున్నాడు. కానీ దేవుని యొక్క స్వరాన్ని విని మనం నిలకడగా ఉండగలుగుతున్నామా? నిబ్బరంగా నిలబడగలుగుతున్నామా? ఆలోచించుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, యాకోబు, నీకు రూపమునిచ్చిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నువ్వు భయపడకము అంటాడు. ప్రియులారా, అవును, దేవుని యొక్క స్వరాన్ని విన్న ప్రతి ఒక్కరూ భయపడరు. దేవుని యొక్క స్వరాన్ని విన్నవాళ్ళు ఆనందించగలుగుతారు. దేవుని యొక్క స్వరాన్ని విన్నవాళ్ళు ఆశీర్వాదానికి అబ్రహాములాగా, మోషేలాగా, ఏలియాలాగా, సమూయేలులాగా దీవించబడుతుంటారు. కావున ప్రియులారా, మన అనుదిన జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని విని తలుపులు తెరవడానికి సిద్ధమేనా? ఈరోజు నిరంతరం
మనం తలుపులు మూసుకునే ఉంటున్నాం. దేవుని యొక్క అనుగ్రహాలకి తలుపులు తెరవలేకపోతున్నాం. నీవు తలుపులు తెరిచి ఉంచి ప్రార్థన ద్వారా నీవు ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నిస్తే ఆయనే నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే అంటున్నాడు, ఎవరైతే నా స్వరమును ఆలకించి తలుపులు తెరుస్తారో, ప్రతిరోజు నీవు ఉదయాన్నే లేవగానే ఆ ప్రభు కొరకు నీవు తలుపులు తెరవాలి. ఎప్పుడైతే తలుపులు తెరుస్తావో మొదటగా స్వరాన్ని గుర్తించాలి, రెండవదిగా తలుపులు తెరవాలి, మూడవదిగా ప్రభు చేసే కార్యం ఏంటంటే, నేను మీతో కలిసి భుజిస్తాను వసిస్తానని. దేవుడు మనతో ఉండడానికి ఎల్లప్పుడూ సిద్ధపడుతున్నాడు. దేవుడు మనతో కలిసి భుజించడానికి సిద్ధపడుతున్నాడు. కావున ప్రియులారా, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. నా అనుదిన జీవితంలో దేవుని యొక్క స్వరాన్ని వినడానికి తగిన సమయాన్ని ఇస్తున్నానా? దేవుని యొక్క స్వరాన్ని నేను గుర్తించగలుగుతున్నానా? దేవుని కొరకు నా తలుపులు తెరిచి నేను వేచి చూడగలుగుతున్నానా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్.